शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरि ओम। ప్రతి నెల బహుళాష్టమి సందర్భంగా భాగవత ప్రవచన కార్యక్రమాన్ని వింటున్నాం. ఈరోజు కుచేలోపాఖ్యానం, దీని గురించి ప్రవచనం చెప్పుకుందాం. పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షితో అంటున్నాడు. చెప్తున్నవారు సుఖ మహర్షి కథ, వింటున్నవారు పరీక్షిత్ మహారాజు. మహర్షి, భగవంతుని యొక్క అనంత గుణ సంపదలను గురించి, భగవంతుని పరాక్రమ ప్రాశస్త్యం గురించి ఎన్నిసార్లు విన్నా నాకు తనివి తీరడం లేదు. విష్ణు కథా వైభవాన్ని మరీ మరీ వినాలని కోరికగా ఉంది నాకు. ఎందుకంటే విష్ణు కథలు వీణుల విందుగా ఉంటాయి. హరి భజించు హస్తములు హస్తములు అచ్యుతున్ కోరి మృక్కి తత్శిరము శిరంబు చక్రధరు చేరిన చిత్తము చిత్తము ఇందిరావరుగను దృష్టి దృష్టి మురవైరుణితించిన వాని వాని అక్షరు కథలాను కర్ణములు కర్ణములై విలసిల్లు భువిన్. ఓ మునీంద్ర, హరిని పూజించే చేతులే చేతులు. భగవంతుడు చేతులు మనకెందుకు ఇచ్చాడు అంటే హరిని పూజించడానికి ఇచ్చాడు, హరిని భజించడానికి ఇచ్చాడు. అంటే ఈ చేతులతో మనం చేయాల్సిన పని ఏంటంటే హరిని పూజించాలి. శిరస్సు ఇచ్చాడు ఆయన, హరిని నమస్కరించడానికి ఇచ్చాడట శిరస్సు. కాబట్టి ఈ సరస్సు దేనికి ఉపయోగించాలి? మనం ఆ శ్రీ మహావిష్ణువును, ఆ శ్రీహరిని మ్రొక్కడానికి శిరస్సు వంచాలి. నమస్కారం తల ఎత్తి ఎప్పుడు చేయకూడదు. భగవంతుని దగ్గర, గురువుల దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర కాస్త తల వంచి నమస్కారం చేస్తే అది గౌరవానికి గుర్తు. కన్నులు ఇచ్చాడు పరమాత్మ మనకు. ఎందుకు ఇచ్చాడు? ఆ దేవుణ్ణి చూడడానికి ఇచ్చాడట కన్నులు. ఆ దేవదేవుణ్ణి చూచే కన్నులే కన్నులు. అలాగే నోరిచ్చారు. భగవానుడు మనకు నోరు ప్రసాదించాడు. ఎందుకు ఇచ్చాడు ఈ నోరు అంటే, వాస్తవంగా అయితే స్వామిని పొగడ్డానికి నోరిచ్చాడు, భగవంతుణ్ణి స్తుతించడానికి నోరిచ్చాడు. మరి ఈ రోజులో ఒక్కసారన్నా స్తుతిస్తున్నామా? ఒక పెద్ద ప్రశ్న ఇది. ఇది గుర్తు రావాలి ఖచ్చితంగా. రోజులో ఒక్కసారన్నా గుర్తొస్తే అవును కదా, భగవానుడు నోరిచ్చింది ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని కీర్తించడానికి, ఆయన గురించి పాడడానికి కదా. మరి ఈరోజు ఆయన స్తుతించలేదే అని గుర్తుకొస్తే స్తుతిస్తాం. అలాగే చెవులను ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చెవులను? భగవంతుని కథలు వినడానికి ఇచ్చాడు, భగవంతుని వైభవాన్ని వినడానికి ఇచ్చాడు, భగవంతుని ప్రశస్తిని వినడానికి ఇచ్చాడు చెవులు తప్ప వేరే విషయాలు వినడానికి కాదు. అంటే వినకూడదా అంటే వినొచ్చు, 100% దానికే కేటాయించొద్దండి. భగవంతునికి ఎక్కువ కేటాయించాలి, లౌకిక విషయాలకు తక్కువ కేటాయించాలి. ఇదే మనం చేస్తున్నటువంటి దోషాలు. ఏంటివంటే దేనిని ఎలా ఉపయోగించాలో తెలియక
ఉపయోగించాల్సిన దానికి ఉపయోగించకుండా వేరే దానికి ఉపయోగించడం వల్లనే మనం అంతా నష్టపోతున్నాం, దుఃఖాల పాలవుతున్నాము. ఓ మునీంద్ర, అలా శ్రీహరి గురించి, ఆ పరమాత్ముని గురించి తెలుసుకునేటటువంటి మార్గం నాకు మీరు విశదీకరించి చెప్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. మరి నేను విన్నాను ఒక మాట, శ్రీకృష్ణుడికి కూడా బాల్యంలో స్నేహితులు ఉన్నారట కదా. వాళ్ళల్లో ఎవరైనా బాల్య స్నేహితుడు, ముఖ్యమైన స్నేహితుడు ఉన్నారా? ఉంటే వారిద్దరి మధ్య అనుబంధం ఎలా జరిగింది, దానికి సంబంధించిన కథ ఏదైనా అంటే తెలుసుకోవాలనేటటువంటి కోరిక నాకుంది. దయచేసి సెలవు ఇవ్వండి మహాత్మా అని పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని వేడుకున్నాడు. 7 రోజులు జరుగుతుంది భాగవతం శ్రవణం. 7 రోజుల్లో సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు భాగవతం అంతా చెప్పాడు. అప్పుడు అన్నట, ఓ మహారాజా, నీవు అన్నది నిజమేనయ్యా. శ్రీకృష్ణుని యొక్క బాల్య స్నేహితుడు ఒక ఆయన ముఖ్యమైన వారు. చాలామంది ఉండవచ్చు, కానీ వాళ్ళల్లో ముఖ్యమైనటువంటి ఒక సఖుడు, ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన పేరు సుధాముడు. సుధాముడు అంటాం ఆయన పేరు. చిన్ననాటి స్నేహితుడు, బ్రాహ్మణుడు. ఆయనకే పెద్దయ్యాక వచ్చినటువంటి పేరు కుచేలుడు. కుచేలుడు అన్న సుధాముడు అన్న ఇద్దరు ఒకటే. ఎలాంటి వాడు? ఆ బ్రాహ్మణోత్తముడు అభిమానధనుడు. చాలా తన మీద తనకు ఆత్మాభిమానం ఎక్కువ. తనను తాను ఎప్పుడు తక్కువ చేసుకోడు ఆ కుచేలుడు. అలాగే విజ్ఞాన గని అంటే విజ్ఞానవంతుడు. కుచేలునికి బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం కూడా ఉంది. రాగాది విరహిత స్వాంతుండు. రాగము లేదు, ద్వేషం లేదు ఆయనకు. వీళ్ళ మీద అనురాగం, వీళ్ళ మీద ద్వేషం, ఇలాంటి భావాలు ఆయనకు లేవు. అంటే రాగాలకు ద్వేషాలకు అతీతంగా ఉన్నాడు. శాంతుండు. శాంతం, ఎప్పుడు చూసినా శాంతంగా ఉంటాడు. భక్తులు ఎప్పుడైనా శాంతంగా ఉండాలి అట. ఒడిదుడుకులు వస్తుంటాయి, మనం సుఖాలు వస్తుంటాయి, దుఃఖాలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, లాభాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, మానం రావచ్చు, అవమానము రావచ్చు, రాదనికి లేదు. ఇలా ఏ ద్వంద్వం, ఈ సుఖదుఖాలు కానీ మానవమానములు కానీ ఏవి వచ్చినా కూడా శాంతాన్ని వదలకోకుండా శాంతంగానే ఉన్నవాడే భక్తుడు అని. కుచేలుడుగా పరమ శాంతమూర్తి, అలాగే ధర్మతత్పరుడు. మాట్లాడకుండా కూర్చోవాలంగా అక్క, మళ్ళీ ఇస్తులేదు. పరమ ధర్మతత్పరుడు అంటే ధర్మాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదలడు. మాయ ఏం చేస్తుంది అంటే, ఓ పెద్ద అవసరాన్ని నీ దగ్గర పెట్టి ఆ అవసరం కోసం ధర్మాన్ని తప్పేటట్లు చేస్తుంది. అంత అవసరం వస్తుంది ఎప్పుడు. అంతవరకు ఉన్న ధర్మం అంతా, అంతవరకు ఉన్న న్యాయం అంతా ఎక్కడికో ఎగిరిపోతుంది. అది మాయ చేసేటటువంటి ఒక మోసం. అలాంటి సందర్భంలో కూడా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని తప్పనటువంటి ధర్మమూర్తి కుచేలుడు. జితేంద్రియుడు. ఈ గుణాలన్నీ కుచేలునికి ఉన్నాయి అంటే మనకు కూడా ఉండాలి అని అర్థం. ఈ గుణాలు లేకపోతే మనం కూడా పెంపొందించుకోవాలి వాటిని. భక్తి మార్గంలో ఉన్నాము, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామంటే 100కి 100% సద్గుణాలు అందరికీ ఉండకపోవచ్చు. తెలుసుకొని లేనటువంటి ఆ సద్గుణాలను సంపాదించుకుంటూ, దుర్మార్గపు గుణాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించుకుంటూ పోవడమే మన యొక్క కర్తవ్యం.
జితేంద్రియుడు ఈ కుచేలుడు, అంటే ఇంద్రియాలను జయించినటువంటి వాడు. అంటే ఆయన చెప్పినట్టే ఇంద్రియాలన్నీ ఉంటాయి. మొత్తం దేహంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ జయించినటువంటి వాడు కాబట్టి జితేంద్రియుడు అన్నారు. బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, ఆయన సంపద ఉంది ఆయన దగ్గర. ఏం సంపద ఉంది? లక్షలు కోట్లు డబ్బు కాదు, వందల ఎకరాల ఆస్తులు కాదు, బ్రహ్మజ్ఞాన సంపద కలిగినటువంటి వాడట. ఏది నిజమైన సంపద అంటే బ్రహ్మజ్ఞానమే. మనం సంపాదించాల్సిన సంపద కూడా ఈ లౌకికమైన సంపద కాదు. బ్రహ్మజ్ఞానం అనేటటువంటి సంపదను సంపాదిస్తేనే అది పనికొస్తుంది. మరి ఈ లౌకిక సంపద అంతా ఉన్నప్పుడు పనికొస్తుంది. ఈ భూమి మీద ఉన్నన్నాళ్ళు, ఈ దేహంలో ఉన్నన్నాళ్ళు ఈ సంపద పనికొస్తుంది, అవసరమే, అంతే. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, ఏమైనా వెంట తీసుకెళ్తారా ఎవరైనా? చెప్పండి. కోట్లు సంపాదించిన వాడు కూడా చనిపోయేటప్పుడు వెళ్ళిపోయేడు నాడు వెంట రాదు, ఇది సత్యమే. అయితే జీవించడానికి ఎంత అవసరమో అంత మాత్రమే లౌకిక సంపదతో తృప్తి చెందుతూ, మరణం తర్వాత కూడా మన వెంట వచ్చి మనకు సహాయపడేటటువంటి సంపద బ్రహ్మజ్ఞాన సంపదను సంపాదించాలి. అది ఒకటి ఉందని కూడా తెలియదు చాలామంది. జ్ఞానం అంటే కానీ, బ్రహ్మజ్ఞానం అంటే కానీ, అది సంపాదించుకోవాలని కానీ, దాని మార్గము కానీ ఏమీ తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మానవుడిగా పుట్టిన తర్వాత. కాబట్టి కుచేలునికి లౌకిక సంపద ఏం లేదు, బీదవాడు, కడు దరిద్రుడు. చివరకు తినడానికి తిండి కూడా లేనటువంటి దరిద్రుడు. పోనీ ఒకరా ఇద్దరా అంటే కాదు, 16 మంది పిల్లలు కుచేల సంతానం. 16 మంది పిల్లలు, భార్య, ఇంట్లో తినడానికి తిండి లేదు, ఈ లౌకిక సంపద సంపాదించాల్సిన ఆశ లేదు. మరి ఏం చేస్తాడంటే, హాయిగా ఆయన ఇంటి ముందు ఒక అరుగు ఉంది. ఆ అరుగుపై కూర్చొని వేదాలు పురాణాలు చదువుతూ ఉంటాడు. అక్కడికి వచ్చి వినేవాళ్ళు కూర్చొని వినో తృణమో ప్రణమో ఆయనకి ఇచ్చిపోతే అదే తృప్తిగా దొరికిన దాంతో తృప్తి చెందుతుంటాడు. ఇంకా ఎక్కువ అత్యాశ కూడా ఆయనకు లేనే లేదు. అయితే నిరంతరం బ్రహ్మజ్ఞానం మీద మాత్రం, ఆ బ్రహ్మజ్ఞాన సంపదను మాత్రం వదలలేదట. అన్నిటికీ ముఖ్యంగా తన ఇంట్లో ఈ విధంగా దరిద్రం తాండవం చేస్తున్న, తినడానికి కూడా ఆహార పదార్థాలు ఇంట్లో లేకపోయినా ఎవరిని యాచించి ఎరుగడు. అయ్యా మా ఇంట్లో పరిస్థితి ఇంత దీనంగా ఉంది, ఇంత దరిద్రావస్థలో ఉన్నాం మేము, మాకు సహాయం చేయండి అని అడగడంట. అందుకే అభిమానధనుడు అని ముందే చెప్పాను. ఆయన చేసేటటువంటి ఆ పురాణ ప్రవచనం, ఆ వేద పారాయణం, ఆ వేద పఠనంలో తృప్తి చెంది ఎవరైనా అక్కడికి వచ్చిన వాళ్ళు, దారిన పోతున్న వాళ్ళు అంతో ఇంతో ఇస్తే ఆ దొరికిన దాన్నే 10,000గా భావించి జీవించేటటువంటి మనస్తత్వం ఈ కుచేలుడు. సరే, ఆయన అలా ఉన్నాడు. భార్య, ఆమె ఎలా ఉంది? లలిత పతివ్రతా తిలకంబు వంశాభిజాత్య తద్భార్య దుస్సహ దరిద్ర పీడచే కడునొచ్చి పెదవులు తడుపుచు శిశువులా కటిచిచ్చుచే కృషించి మలమల మాడుచు మానసంబిరియంగా అట్టెడోరెము మాకు పెట్టుమనుచు పత్ర భాజన ధృతపానులై తను చేరి వేడిన వీనులు సూడినట్లయైన ఒకనాడు వగచి నిజాధినాదు చేరి ఇట్లని పల్లికే ఓ జీవితేశ తట్టుముట్టాడు నిట్టి పేదరికమిట్లు నొంపదీని కుపాయ మోహింపవైతివి. మహాపతివ్రత కుచేలుని భార్య, సద్వంశము నుండి పుట్టినటువంటి ఇల్లాలు,
పేరైతే ఎక్కడా సూచించలేదు, సుశీల అని చెప్పబడింది. సుశీల అంటే మంచి శీలం కలిగినటువంటి దీని అర్థం వస్తుంది. ఆమె పేరు కూడా అదే చెప్తున్నాను. పిల్లలు ఆకలి మంట చేత కృషించి పెదాలన్నీ ఎండిపోయి నాలుకను తడుపుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చారు. చేతుల్లో ఆకులు పట్టుకున్నారు. అన్నం తినాలంటే కంచాలు కూడా లే, ఆకులే. పెరట్లో ఉన్నటువంటి చెట్టు ఆకులు పీక్కొని ఆకుల్లో అన్నం పెట్టుకొని తిన్నారు. తల్లి వద్దకు వచ్చి అమ్మ పట్టెడన్నం పెట్టమ్మా అని అడిగారట అమ్మను పిల్లలు 16 మంది. పట్టెడన్నం అంటే ఎంత అనుకున్నారో మీరు? ఇట్లా అంటే ఎంత అన్నం పడితే అంతే, ఒక ముద్ద అంతే పట్టెడన్నం అంటే. కడుపు నిండా అన్నం పెట్టమ్మా అని వాళ్ళేం అడగలే పాపం. పట్టెడన్నం పెట్టమ్మా అని అడుగుతుంటే పాపం అన్నం పెట్టడానికి విధి లేక పిల్లల ఆకలి ఎదురుగా చూస్తూ తీర్చుకోవడానికి శక్తి లేక భర్త దగ్గరికి వచ్చింది. అప్పుడు అంతవరకు ఆ అమ్మ అడగలే భర్తను ఎప్పుడే కానీ. వచ్చి ప్రాణేశ్వర, ఇంట్లో పేదరికం తాండవం చేస్తుంది, చిన్నపిల్లలకు పట్టెడన్నం పెట్టలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నాము, నీవేమో దాని గురించి పట్టించుకోలే. ఒకసారి ఆలోచించు, ఈ స్థితి నుంచి మనం బయటపడే మార్గం ఏదైనా ఆలోచించకూడదా అని భర్తను ఆ రోజు తొలిసారిగా అడిగింది. ఆమెకి ఎంత ఓర్పు ఉండాలో చూడండి అని అంటుందట. కుచేలుడు పలకలే ఉలకలే, భర్త చెప్పిన మాట విన్నాడు, అలా చూస్తూ ఉన్నాడు. అంటుందట, ఏమంటుందంటే, అయ్యా స్వామి, శ్రీకృష్ణుడు నీకు బాల్య స్నేహితుడని నాకు చాలాసార్లు చెప్పావే, మరి ఆయన ఇప్పుడు మహారాజు కదా, అందున దేవాది దేవుడని అందరి చేత స్తుతింపబడుతున్నవాడు, మహానుభావుడు. ఆయన్ను దర్శించి మన పరిస్థితి ఆయనకు విన్నవించి దరిద్రముతో తినడానికి కూడా తిండి లేక అల్లాడుతున్నటువంటి ఈ పసిపిల్లలను రక్షించు అని అమ్మ వేడుకుందట. వరదుడు సాధు భక్త జనవత్సలుడు ఆర్తశరణ్యుడు ఇందిరావరుడు దయోపయోధి భగవంతుడు కృష్ణుడు తాకుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగనున్నవాడు నీవరిగిన నిన్ను చూచి విభుడు అప్పుడే ఇచ్చు అనూన సంపదల్. శ్రీకృష్ణుడు జనార్దనుడు భక్తవత్సలుడు. కృష్ణునికి భక్తులు అంటే చాలా ఇష్టం. నేను ఈ ఆపదలో ఉన్నాను, నన్ను రక్షించు అని ఆశ్రయిస్తే ఆశ్రితులను రక్షించేవాడు ఆయన. దయాసాగరుడు. ఆయన దగ్గర దయ ఎంత ఉందంటే సముద్రంలో ఎంత నీరుందో చెప్పలేమో అంత దయ ఉందట పరమాత్మ దగ్గర. అలాంటి ఆ మాధవుడు యాదవులంతా సేవిస్తూ ఉండగా ద్వారకలో ఉన్నాడు కదా స్వామి, ఒక్కసారి మీరు వెళ్ళి ఆ పరమాత్ముని సందర్శించండి, మిమ్మల్ని చూస్తే చాలు, వెంటనే మీకు అపారమైన సంపదలు ఇచ్చేస్తాడు అని భార్య ఆ కుచేలుతో చెప్పిందట. అంతేకాదు, ఏముంటుందట, కలలో కూడా ఎన్నడూ స్మరించనటువంటి వాడు కూడా, కలలో కూడా నిన్ను కలలో కూడా నేను తలుచుకుంటా అంటుంటారు అంటే అంత ఇష్టం. భగవంతుణ్ణి కలలో కూడా తలుచుకోనటువంటి వాళ్ళు కూడా ఎప్పుడైనా విపత్కరమైన పరిస్థితి వస్తే, కష్ట పరిస్థితులు ఏర్పడితే ఒక్కసారి ఆయన పాదార విందాలను మనస్సులో కళ్ళు మూసుకొని తలుచుకుంటే చాలు. వీడెప్పుడు తలుచుకోలేదే నన్ను కలలో కూడా, మరి వీనికి నేను ఎందుకు సహాయపడాలి అని అనుకోడట పరమాత్మ. తప్పనిసరిగా దిగి వచ్చి కనికరించి వాడు అడిగినటువంటి కోరికను తీర్చేటటువంటి భక్తవరదుడు.
అవసరమైతే తనను కూడా సమర్పించుకునేటటువంటి సుగుణశీలి పరమాత్మ. అలాంటి మహనీయుడు నీలాంటి వాళ్లకు సంపదలు ఇయ్యరా స్వామి అంటే ఈయన నిరంతరం స్మరించేది భగవంతుణ్ణి. పొద్దస్తమానం ఎవరి గురించి చెప్తాడు? భగవంతుడి గురించి చెప్తాడు. ఆ భగవంతుడు ఎవరో కాదే, నా సఖుడే, నా స్నేహితుడే, చిన్నప్పుడు కలిసిమెలిసి ఉన్నాం, చదువుకున్నామని చెప్తుంటాడు. మరి నిరంతరం స్మరించే నీకు ఎందుకు సహాయం చేయడు? నువ్వెందుకు వెళ్ళి అడగలేకపోతున్నావు? ఇయ్యకుండా ఉంటాడా అని ఆ ఇల్లాలు పలికేసరికి కుచేలునికి సంతోషం వేసింది. ఇక వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడంటే 2 కోరికలు. ఇలాగైనా సరే నా బాల్య స్నేహితుడిని, ఆ పరమాత్మను సందర్శనం చేసుకోవచ్చు అనేది మొదటి కోరికంట. డబ్బు కాదు, అది రెండవది. ఇహపర సాధన మార్గం ఇది. ఇహంలో లాభం పొందవచ్చు భగవంతుని ప్రార్థిస్తే, పరంలో అంటే దేహం మరణం తర్వాత కూడా లాభం పొందవచ్చు. అది ఇహపర లాభం. కాబట్టి భార్య చెప్పినట్లు విని ద్వారకకు వెళ్తే ఆ శ్రీకృష్ణ పరమాత్మను సందర్శిస్తే నాకు ఇహపర లాభం ఉంటుంది కదా అని, ఇహపర సాధనకు మార్గం దొరుకుతుందిగా తలంచాడు అని అన్నాడట. నీవు చెప్పిన ఎట్ల రాజీవనేతృ పాద పద్మంబులాశ్రయింపగ చనుట పరమశోభనము, ఆ చక్రపానికిప్పుడు కానుక ఏమైనా కొంపోవగలదే మనకు. నువ్వు చెప్పింది అక్షర సత్యం బాగుంది. ఆ రాజీవనేత్రుని పాదపద్మములను ఆశ్రయించడానికి వెళ్ళడం అంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మరి మనం ఆ చక్రపాణి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒట్టి చేతులతో పోతే ఏం బాగుంటుంది? కానుక తీసుకెళ్ళాలి కదా, ఏమైనా తీసుకెళ్తే బాగుంటుంది కదా, ఏమైనా ఉందో చూడుకోవాలి. భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని చూడ్డానికి పోయేటప్పుడు, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని శాస్త్రం చెప్తుంది. ఏదో ఒకటి తీసుకుపోవాలంట మనం. మరి ఇప్పుడు వెళ్తున్నది ప్రభు, రాజు, స్నేహితుడు, పైగా పరమాత్మ. మరి భగవంతుని దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది? కానుక ఏదైనా తీసుకుపోవాలి, ఇంట్లో ఏదైనా ఉందేమో చూడుకో అని భార్యకు చెప్పాడు. ఆమె కూడా దానికి ఏకీభవించింది. నిజమే కదా, భర్తను ఒట్టి చేతులతో స్వామి దగ్గరికి ఎలా పంపించాలి? లోపలికి పోయి చూసింది. చూస్తే కొన్ని అటుకులు ఉన్నాయి ఇంట్లో, కొన్ని. అవి తీసుకెళ్ళడానికి కావలసిన ఏదైనా గిన్నె లాంటిది కూడా ఏది లేదు. మరి ఎట్లా పంపాలా ఎన్నో అటుకులు, ఆ కొన్ని అటుకులు అని చెప్పి ఆయన ధరించిన వస్త్రము మాసిన వస్త్రం, భర్త ధరించిన వస్త్రం చినిగిన వస్త్రం. చేలము అంటే వస్త్రం, కుచేలము అంటే మాసినటువంటిది, మలినమైనది, చిరిగినటువంటి వస్త్రం అది. అందుకే కుచేలుడు. ఆయనకి లేదంట వస్త్రం, అది తప్ప అదే పిండుకోవాలి, అదే కట్టుకోవాలి పాపం. ఆయన ఎక్కడన్నా బయటికి పోతే ఒక చిన్న ఒల్లె, టవల్ అంటామే, అది పైన వేసుకుంటాడు. అది కూడా మాసినది, చిరిగినది, పాతది. ఆ భుజం మీద వేసుకునేటటువంటి ఆ మాసినటువంటి ఆ వస్త్రము యొక్క అంచులో, ఆ కొంగులో అటుకులు పెట్టి మూట కట్టిందని. మూట కట్టి భర్తకు తెచ్చిచ్చింది. స్వామి ఇక ప్రయాణానికి సిద్ధంగా, ఆ గోవిందుని దర్శనం చేసుకో వెళ్ళి అని చెప్పి ఆ అటుకులు ముడివేసినటువంటి ఆ వస్త్రాన్ని ఇచ్చింది. తీసుకున్నాడు. గోవిందుని సందర్శనార్థమై ఆనందంతో వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు మనం కూడా ఎక్కడికైనా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు లోపల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈయనకు కూడా ఒక ఆలోచన ఏమని వస్తున్నాయంట? ద్వారకా నగరంబు ఏ రీతి చొత్తును,
భాసురాంతఃపురవాసి అయిన అప్పుండరీకాక్షును అఖిలేషును ఎబ్బంగి దర్శింపగలనో తద్వారపాలకు ఎక్కడి విప్రుడవు ఇందేల వచ్చెదవని అడ్డపెట్టిరేన్ అప్పుడు వారికేమైనా పరిదానమిచ్చి చొచ్చెదను అన్ననూహింప అర్ధశూన్యుండ నేను అయిన నా భాగ్యమతని దయాద్ర దృష్టిగాక తలపోయగా ఒండు కలదే ఆతడేల నన్ను ఉపేక్షించు నేటి మాటలనుచు ఆ ద్వారకాపురమతడు సొచ్చి. ప్రయాణమై సిద్ధమైపోయేటప్పుడు మనసులో అనుకుంటున్నాడట, నేను ద్వారకలోకి ఎలా వెళ్ళాలి, వెళ్ళగలనా లేదా? ఎందుకు అనుమానం వచ్చిందంటే ఈయన బాహ్యమైనటువంటి అవతారం అట్లుంది, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉంది. బాహ్య సౌందర్యం చూసి అందరూ ఆహ్వానించేవాళ్ళు, అంతర్ సౌందర్యాన్ని చూసి ఆహ్వానించే వాళ్ళు చాలా తక్కువ. అది కూడా అత్యంతమైన ప్రతిభావంతమైన ఆ కృష్ణుని అంతఃపురములోకి నేను ఎలా వెళ్ళాలి? ఆయన బయట ఉండడు కదా, అంతఃపురంలో రాజసౌధములో టీవీగా కూర్చొని ఉంటాడు సింహాసనం. ఆ అంతఃపురానికి వెళ్ళగలనా? శ్రీకృష్ణుడిని చూసే భాగ్యం దొరుకుతుందా లేదో నాకు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ద్వారపాలకులు ఉంటారు. అయ్యా, ఎక్కడి బ్రాహ్మణుడవు, నీకు మా మహారాజుకు సంబంధం ఏముంది, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం పనింది అని ద్వారపాలకులు అడిగితే నన్ను అడ్డగిస్తే ఏం చేయాలి నేను? వారికి ఏదైనా చేతిలో బహుమానం పెట్టి లోపలికి వెళ్దామంటే నా దగ్గర చిల్లికవ్వ కూడా లేదు. పరిదానమిచ్చి, అప్పుడు ఉంది పరిధానం, ఇప్పుడు ఉంది పరిధానం, ఎప్పటికీ ఉంది, కాలం కాలమే. పోనీ ఏదైనా బహుమానం ఇద్దామంటే నా దగ్గర లేదు, నేను కటిక దరిద్రుణ్ణి. సరే, ఏది ఏమైనా నా అదృష్టం ఎలా ఉందో, నా భాగ్యం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఆ కృష్ణుడి అనుగ్రహం నా మీద ఎంత ఉంటే అంత దొరుకుతుంది అని చెప్పి, అన్నిటికీ మూలం ఆ స్వామి, అంతా ఆయనే చూసుకుంటాడని చెప్పి మళ్ళీ మనసులో ధైర్యం తెచ్చుకుంటున్నాడు. చిన్నప్పుడు స్నేహితుడిని కదా, కలిసిమెలిసి తిరిగాం, ఒకే శయ్య మీద పవలించాం, పడుకున్నాం, ఒకే కంచంలో భోంచేశాం, ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసం చేసిన శిష్యులం. నన్ను కరుణించడా, అనుగ్రహించడా? ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు, నాకు దర్శన ప్రాప్తి దొరుకుతుందని మళ్ళా ధైర్యం తెచ్చుకొని ఆ రాజమార్గాన్ని బట్టి ముందుకు పోతూ ఉన్నాడట. కొన్ని వీధులు దాటిపోయాడట. పోతూ ఉంటే ఆ వీధుల్లో వేల కొలది స్త్రీలు ప్రకాశిస్తూ ఉన్నారట. దారి వెంట మణిమయ స్వర్ణ సౌధములను చూశాడు. అన్ని మేడలే. ఆ మేడలు కూడా మణిమయ రత్న సౌధములు, రత్నములతో, మనులతో, మాణిక్యములతో ఏర్పాటు చేసినటువంటి భవనాలు. ఆనందం చెందాడు. ఆహా, నా స్నేహితుని యొక్క అంతఃపురం ఎంత శోభాయమానంగా ఉంది, ఎంత అందంగా ఉంది. ఆ స్నేహితుని వైభవాన్ని చూసి కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు కారుతున్నాయట కుచేలుని. నేరుగా అంతఃపురానికి ఎదురుగా చూశాడు. లోపల టీవీగా మనోహరమైనటువంటి సౌందర్యమూర్తి ఆ శ్రీకృష్ణ పరమాత్మ కూర్చొని ఉంటే, అటువైపున ఒక స్త్రీ, ఇటువైపున ఒక స్త్రీ వింజామరులతో విసురుతూ ఉందట. హంసతూలికా తల్పం మీద భార్యతో కలిసి ఆ మనోహరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూర్చొని ఉన్నాడు. చూశాడు. ఎలా ఉన్నాడంటే కృష్ణుడు ఎప్పుడో చిన్నప్పుడు చూశాడు, మళ్ళీ చూడలేదు. బాల్యానికి పెద్దయినాక తేడా ఉంటుంది కదా. ఎలా ఉన్నాడు ఆ పరమాత్మ అంటే,
ఇందీవరస్యాము వందిత సూత్రాము కరుణాలవాలు భాసుర కపోలు కౌస్తుభాలంకారు కామిత మందారు సురుచిరలావణ్యు సురశరణ్యు హరియక్షణి భుమధ్యు అఖిల లోకారాధ్యు గణచక్రహస్తు జగత్ ప్రశస్తు ఖగకులాధిపయాను కౌసేయ పరిధాను పన్నగసేయను అబ్జాతనయును మకర కుండల షద్భూష మంజుభాషు నిరుపమాకారు దుగ్ధ సాగర విహారు భూరి గుణసాంద్రు యదుకులాంబోధి చంద్రు విష్ణురో చిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. నల్ల కలువలు ఎలా ఉంటాయో అలా శ్యామల వర్ణముతో నిగనిగలాడుతున్నాడట కృష్ణ పరమాత్మ. దేవేంద్రుని చేత సైతం పొగడబడే సద్గుణ రాశి పరమాత్మ. దయకు నిలయమైనటువంటి వాడు. ఆయన చెక్కిళ్ళు అందంగా ప్రకాశిస్తూ ఉన్నాయట. కౌస్తుభాన్ని ధరించినటువంటి వాడు. కోరిన వారికి వరాలిచ్చే కల్పవృక్షం పరమాత్మ. కామధేనువు కల్పవృక్షం అని రెండు ఉంటాయి. కల్పవృక్షం అంటే వృక్షం, చెట్టు. కామధేను అంటే గో. ఈ కామధేనువు దగ్గరికి వెళ్ళినా కల్పవృక్షము దగ్గరికి వెళ్ళి కూర్చొని నీవేం అడిగితే అవి ఇస్తాయి. ఈయన కామధేనువు మరియు కల్పవృక్షం అంటే కోరిన వరాలిచ్చేటటువంటి వాడు కృష్ణుడు. దేవతలందరికీ దిక్కెవరయ్యా అంటే ఈ దేవదేవుడే దిక్కు. సమస్త లోకముల చేత పూజింపబడే పుణ్యాత్ముడు, చక్రాయుధుడు, చక్రాన్ని ఆయుధంగా ధరించినటువంటి వాడు. ఆయన వాహనం గరుడ వాహనం. గరుడ వాహనుడు పరమాత్మ. ఆదిశేషునిపై శయనించి ఉన్నటువంటి వాడు. అరవిందాక్షుడు. మకర కుండలాలు అలంకరించబడినటువంటి వాడు. ఎక్కువ మాట్లాడండి కృష్ణుడు. మధుర భాషణం, మృదు మధుర మిత భాషణం. ఎంత అవసరమైతే అంతే. అది కూడా ఎలా ఉంటుంది ఆ వాక్కు? మృదువుగా ఉంటుంది, మధురంగా ఉంటుందట ఆయన మాటలు. సాటి లేని సౌందర్యం కలవాడు. సుగుణములకు సాంద్రుడు. యాదవకులం అనే సాగరానికి చంద్రుడైనటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి చూశాడట దూరంగా. ఆనందం తాండవిల్లుతుంది కుచేలులో. ఆహా, ఎంత భాగ్యం, నా భాగ్యం, ఎంత సౌందర్యమూర్తిని, ఆ దయాలువును నేను చూశానని చెప్పి. ఈయన ఎట్లున్నాడు, ఆయన ఎట్లుంటే కుచేలుడు. సమీపించాడు దగ్గరికి. ద్వారపాలకులు ఎవరు అడ్డం చెప్పడం లేని. మరి ఆయన భాగ్యం చూడండి. మామూలుగా ద్వారపాలకులు ఎవరైనా కొత్తవారు వెళ్తే ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అని ప్రశ్నలు అడిగి లోపలికి పంపాలి. ఇక్కడ అవకాశమే లేదు. ఎవరి భాగ్యం ఇది? కుచేలుని భాగ్యమే కదా, కృష్ణుని ప్రేమే కదా. ఏ ద్వారపాలకుడు అడ్డగించలేదు. సరాసరి నేరుగా లోపలికి వెళ్తున్నాడు. కృష్ణుడిని చూస్తున్నాడు, తలుచుకుంటున్నాడు, ఆనందంతో ప్రవశిస్తూ లోపలికి పోతున్నాడు. చకచక సాగిపోతున్నాడు. ఎలా ఉన్నాడు? నిరంతర దారిద్ర్య పీడితుడు ఈ కుచేలు. అందరినీ దరిద్రం ఏ గంటో, ఒక రోజో, 2 రోజులో, 1 నెలలో పీడిస్తే నిరంతరం పీడించిందట ఈ కుచేలుని. ఎట్లా తట్టుకున్నాడో మహాత్ముడు. కృషించిన అంగములు కలవాడు. మొత్తం దేహం అంతా ఎలా ఉంది? బక్క చిక్కిపోయింది. ఆహారమే లేదు. కొన్ని పూటల కేవలం నీళ్లు దాగి జీవించినటువంటి జీవితం కృషించిపోక ఎలా ఉంటుంది? వస్త్రమా, చినిగిన వస్త్రం ధరించినటువంటి వాడు. చూడ్డానికి నవ్వులాటకు పనికొచ్చే వస్తువుల హాస్యానికి నిలయమైనటువంటి వాడు. అలాంటి కుచేలుణ్ణి అల్లంత దూరంలో పాన్పు మీద ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ చూశాడు.
చూసినవాడు వెంటనే దిగ్గున లేచాడు పాన్పు మీద నుంచి. అక్కడ పక్కనున్న వాళ్ళని ఏం పట్టించుకోలేదు. కూర్చున్న పాన్పు మీద నుంచి లేచి గబగబగబ పాన్పు నుండి దిగి నడుచుకుంటూ వస్తున్నాడు ఎదురేగి. ఎవరికి? కుచేలుడు. ఎలా వచ్చాడట? కర్రమర్దినెదురుగా చన్ని పరిరంభనమాచరించి బంధు స్నేహ స్ఫురణంతోడ్దిచ్చి సమాదరమున కూర్చుండబెట్టె తన తల్పమునన్. ఆదరాభిమానములతో కుచేలునికి ఎదురుగా గబగబ పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా కౌగిలించుకున్నా అంట. ఎప్పుడో చిన్నప్పుడు చూశాడు, మరి చూడు ఇప్పుడు కౌగిలించుకొని అనురాగం ఉట్టిపడేలాగా చేతిలో చేయి వేసుకొని తోలుకొని వచ్చి స్వాగతం పలికి ఆప్యాయంగా ఎక్కడ కూర్చోబెట్టాడు? తన సింహాసనంలో కూర్చోబెట్టాడు. అది ఎవరు కూర్చునే సింహాసనం? రాజే కూర్చోవాలి. ఎవరు ఆ ప్రభు? కృష్ణుడు. తను కూర్చునేటటువంటి ఆ సింహాసనంలో ఈ కుచేలుణ్ణి కూర్చోబెట్టాడు. ఎలా ఉన్నాడు కుచేలుడు? బక్క చిక్కినటువంటి వాడు, దరిద్ర పీడితుడు, చినిగిన వస్త్రం కట్టినటువంటి వాడు, మలినంగా ఉన్నాడు. అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏమిటి ఈయనెవడు? సాధ్యమైనంత వరకు ఆ సింహాసనంలో ఆయన తప్ప వేరే వారు కూర్చోరు. అందరూ ఆశ్చర్యపడేటట్టు కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఊరుకున్నాడా? కాదంట. అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలస సలిలంబుచే కాళ్ళు కడిగి భక్తి తజ్జలంబులు తనదు మస్తమున దాల్చి లలిత మృగమద ఘనసార మిలితమైన. సింహాసనం మీద కూర్చోబెట్టడం కాదు, వెంటనే బంగారు కలశం తెప్పించాడు. కలశము నిండా నీళ్లు, నీళ్లతో బంగారు పళ్ళెం పెట్టి కాళ్ళు కడిగాడట. కాళ్ళు కడగడమే కాదు, ఆయన పాదాలు కడిగినటువంటి ఆ జలాన్ని సంప్రోక్షణ చేసుకున్నాడు, తల మీద చల్లుకున్నాడు, అందరికీ చల్లాడు. ఇంకా దరిద్రుడనాలనా అదృష్టవంతుడనాలనా కుచేలుండి మనం ఇప్పుడు చెప్పండి? అదృష్టం. డబ్బు లేదు, లౌకిక సంపద లేదు, అందరూ పూజించే కృష్ణ పరమాత్మ ఈయనను పూజించనే. అందరూ కృష్ణ కృష్ణ అని ఆయన్ను పూజ చేస్తుంటే, అందరి చేత దేవతల చేత పూజింపబడేటటువంటి ఆ కృష్ణ పరమాత్మ, ఆ శ్రీ మహావిష్ణువు కుచేలుణ్ణి కాళ్ళు కడిగి ఆ పాదజలం తల మీద జల్లుకున్నాడంటే కుచేలుని భాగ్యమే భాగ్యం. అది సంపాదించాలి, అది జ్ఞానధనం. మంచి గంధం తెప్పించాడు. కస్తూరి పచ్చకర్పూరం కలిసినటువంటి మంచి గంధాన్ని తెప్పించి తానే స్వయంగా కుచేలుని శరీరానికి పూశాడు. కొంచెం మల్ల వస్త్రాలు వేసుకొని పక్కన కూర్చుంటే వాళ్ళ దగ్గర కూర్చోవాలనే భయపడేవాళ్ళు. ఇప్పుడు దూరంగా జరిగేవాళ్ళు కొందరు, చిచి వాసన కొడుతున్నాడని ఇంకా దూరం పోయేవాళ్ళు కొందరు. మరి ఈయన ఆయన శరీరానికి పూత పూశాడు, మొత్తం గంధం అంతా పట్టించి. కాసేపు ఆయన స్వయంగా విసిరి, వింజామరతో విసిరి, పాపం నా మిత్రుడు ఎంత దూరం నుంచి నడిచి వచ్చినాడు, మార్గంలో ఎంత అలసిపోయినాడు, ఎంత ఆయాసపడ్డాడు అని చెప్పి ఆప్త మిత్రుడికి ఆ వీవనలు వీస్తూ నివాళులు అర్పించాడట కృష్ణుడు. వెంటనే సిగ, కుచేలుడికి సిగ ఉంటుంది, ఆ సిగలో పూలను అలంకరించి కర్పూర తాంబూలాలు ఇచ్చి ప్రస్తుతానికి వెంటనే గోదానం చేశాడు. వెంటనే గోవు తెప్పించి గోదానం చేశాడు. పూర్వకాలంలో బ్రాహ్మణులకు గోదానం అంటే చాలా ప్రీతి, ఇచ్చేది గోదానం ఎక్కువ. ఇదంతా చూస్తూ ఉంటే కుచేలుని శరీరం అంతా పులకరించిపోతుంది. ఏమిరా నాకు ఇంత భాగ్యం పెట్టాడు, పలకరిస్తాడో లేదో, నేను చూస్తానో లేదో, లోపలికి వస్తానో లేదో అనుకున్నానికి ఇంత భాగ్యమే అని చెప్పి తను వెళ్ళ పులకరించి కన్నుల నుండి నీళ్లు జొడజొడ రాలుతున్నాయి. ఏం నీళ్లు? ఆనందాశ్రు. వెంటనే పక్కనే రుక్మిణీదేవి వచ్చిందట. ఆయమ్మ
పట్టపు రాణి ఆమె చేతుకున్నటువంటి ఆ బంగారు కంకణాలు గల్లు గల్లు అంటూ ఉంటే దగ్గరికి వచ్చిందట. వచ్చి ఆమె కూడా భర్తతో కలిసి ఆ విసనకర్ర తీసుకొని విసిరిందట కుచేలుడికి. హాయిగా మార్కాయాసం తీరింది. అక్కడున్న అంతఃపుర కాంతలంతా చూసి ఆశ్చర్యపోతూ ఏమనుకుంటున్నారు వాళ్ళు, ఏమి తపంబు చేసెనుకో ఈ ధరణి దివిజోత్తముండు తొల్బామున యోగి విస్ఫురదు పాస్యకుడై తనరారు ఈ జగత్స్వామి రమాదినాధుని జతల్పమునన్ వసించి ఉన్నవాడు ఈ మహనీయమూర్తికెనయే మునిపుంగవులెంత వారలున్. ఈ బ్రాహ్మణోత్తముడు, ఈ భుసరోత్తముడు పోయిన జన్మలో ఎంత పుణ్యం చేసినాడో, ఎంత తపస్సు చేశాడో. ఎంతో పుణ్యం చేసి ఎంతో తపస్సు చేస్తే కానీ ఈ భాగ్యం రాదే. ఇది బాగా గుర్తుంచుకోవాలి మనం కూడా. ఈ జన్మలో అన్నీ బాగా జరుగుతున్నాయంటే అర్థం పోయిన జన్మలో మనం ఎంత పుణ్యం చేశాము. ఈ జన్మలో దరిద్రం అనుభవిస్తున్నామంటే పోయిన జన్మలో ఎన్ని దరిద్రపు కార్యాలు చేశాము. చేసుకున్న వాడికి చేసుకున్నంత. పోయిన జన్మలో చేసింది ఈ జన్మలో అనుభవించాలి, ఈ జన్మలో చేసింది మరో జన్మలో వచ్చే జన్మలో అనుభవించాలి. జన్మ తప్పక అందరికీ ఉంది. అందుకే పోయిన జన్మలో చేశామో లేదో, తెలిసో తెలియక అజ్ఞానంతో జీవించామో ఏమో, ఈ జన్మలో మనకు దరిద్రం పట్టింది, భగవంతుని మీద ధ్యాస పోవడం లేదు, నానా కష్టాలు మనల్ని బాధిస్తున్నాయి, దుఃఖాలతో పీడింపబడుతున్నామంటే మనం చేసుకోలేదు. ఇప్పుడన్నా చేసుకో, అవి ఖచ్చితంగా ఉంటాయి. మాయ నిన్ను భగవంతుని వైపు రాకుండా అడ్డుకట్టలు ఆనకట్టలు వేస్తూనే ఉంటుంది. దాన్ని ఎదిరించాలి, దాంతో పోరాడాలి. ఎన్నెన్న కష్టాలు కానీ ఎన్నెన్న దుఃఖాలు కానీ భగవంతుని మరవకుండా భజిస్తూ 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 ఆయన్ను కీర్తిస్తూ, ఆయన్ను స్తుతిస్తూ, ఆయన్ను పాడుకుంటూ, ఆయన్ను వేడుకుంటూ ఉండాలి. ఇది మనం చేయాల్సిన పని. ఇక్కడ అనుకుంటున్నారు, పోయిన జన్మలో ఈ బ్రాహ్మణోత్తముడు, ఈ భుసరోత్తముడు ఎంత తపస్సు చేశాడో, ఎంత పుణ్యకార్యాలు చేశాడో. యోగుల చేత పూజింపబడేవాడు, దేవతల చేత స్తుతింపబడేటటువంటి ఆ పరమాత్ముని యొక్క పాన్పు మీదనే కూర్చున్నాడే ఏకంగా. మునివరులు కూడా, యోగి వర్యులు కూడా ఈ మహానుభావునికి సాటి రారేమో అని వాళ్ళంతా భావిస్తారు. రుక్మిణీదేవి ఏమనుకుంటాదో అనుకోలేదట కృష్ణ పరమాత్మ. రుక్మిణీదేవి ఏమనుకుంటుందో ఏమో. ఆయన అక్కడ కనపడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వాగతం పలికి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడే. ప్రేమతో అతన్ని కౌగలించుకున్నాడు. భగవంతుని కౌగలింత అందరికీ దొరకదు, చాలా అదృష్టం ఉండాలి. అలాంటి అద్భుతమైనటువంటి స్నేహపు కౌగలింత దొరికింది ఈ కుచేలుడికి. స్నేహితుడు సత్కరించాడు, వినయంతో పూజించాడు. ఇంతకు ఈ బ్రాహ్మణోత్తముడు ఎంత అదృష్టవంతుడో కదా అని అంతఃపురకాంతలంతా ఇలా అనుకుంటూ ఉండే సమయంలో ఏం చేస్తున్నాడంట, ముర సంహరుడు కుచేలుని కరమున తెమల్చి కడకన్మన మా గురు గృహమున వర్తించిన చరితములని కొన్ని నుడివి చతురత మరియున్. స్నేహితుని చేతిలో చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడట. భయపడాకు, నేనున్నా గట్టిగా పట్టుకునేలేని దాని అర్థం. కుచేలుని చేయి గట్టిగా పట్టుకున్నాడంటే అర్థం ఏం భయపడా కుచేలా, స్నేహితుడా నేనున్నా లేని దాని అభయహస్తం అది. ప్రేమతో కుచేలా, సుధామ ఇద్దరము కలిసి మనం గురుకుల వాసం చేశాం, ఆ రోజు ఇలా జరిగింది అలా జరిగింది అని విశేషాలనన్నీ ప్రస్తావిస్తూ ఉన్నాడు. బాల్యపు గుర్తులను మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. కృష్ణుడు సుధాముడు కలిసి ఉన్నది 2 నెలలే, ఎక్కువ రోజులు కూడా కాదు. మళ్ళీ
కుచేలుడు గురువు దగ్గర చాలా సంవత్సరాలు సేవ చేసి విద్యాభ్యాసం చేశాడు. కుచేలునితో పాటు ఉన్నవాళ్ళు కూడా చాలా సంవత్సరాలు గురువు దగ్గర విద్యాభ్యాసం చేసి విద్య నేర్చుకున్నారు. 2 నెలల్లోనే వీళ్ళందరూ నేర్చుకున్న విద్య నేర్చుకున్నాడు కృష్ణుడు. 64 కళలు 64 రోజుల్లో నేర్చుకున్నాడు. చూడండి ఎంత ఏకసంధాగ్రహో కృష్ణుడు. దేవుడు కదా ఆయన. ఏమంటే గురువు దగ్గరికి పోవాలి కాబట్టి పోయినాడు అంతే. గురువులకే గురువు పరమాత్మ, జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. కాకపోతే ఒక పద్ధతి, ఒక ఆచారం, ఒక సాంప్రదాయం ఉండాలి. శిష్యులు గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి కాబట్టి, 10 మందికి మార్గదర్శకంగా ఉండాలి కాబట్టి గురువు దగ్గరికి పోయినాడు. తక్కువని కాదు అది, 10 మందికి ఒక మార్గాన్ని చూపించడం. పెద్దలు ఏది చేస్తారో పిల్లలు అదే చేస్తారని సామెత ఉంది. 64 రోజులు గురువు దగ్గరుండి 64 కళల్లో ఆరితేరినటువంటి. మరి వీళ్ళ పరిచయం 64 రోజులే. ఈ సుధామునిది, కృష్ణునిది. అయితే ఆ గురుకులంలో ఉన్న శిష్యులందరిలో కంటే వీళ్ళిద్దరి స్నేహమే బలమైన స్నేహం. ఓ భూసురోత్తమ, దక్షులైన వారింట్లో పుట్టినటువంటి నీ ఇల్లాలు, నీ భార్య సద్గుణాలతో నీకు తగినట్లు ప్రవర్తిస్తున్నదా అని ప్రశ్నించాడు. ఏ ఇంటి నుంచి వచ్చినా, ఎంత పెద్ద ఇంట్లో నుంచి వచ్చినా, భర్త దగ్గరికి వచ్చిన తర్వాత భార్య భర్తకు అనుకూలంగా జీవించాలి. ఇది ధర్మం. నీకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నదా? ఎప్పుడు భర్తకు అనుకూలంగానే ఉండాలి. సలహాలు ఇవ్వచ్చు, సూచనలు ఇవ్వచ్చు, ఎదురించి ఉండకూడదని. అలా ఉందా నీ భార్య? ఇంతకు నీ మనస్సు గృహాల మీద లేదే, క్షేత్రాల మీద లేదే, పిల్లల మీద లేదే, సంపద మీద లేనట్లున్నది కదయ్యా. మరి ఎవరి మీద ఉంది కుచేలుని మనస్సు? కేవలం భగవంతుని మీద లగ్నమైంది, దీని మీద లేదాయన. కనిపెట్టేశాడు కృష్ణుడు. ఇదే తేడా. మహాత్ములకు భక్తులకు మనకు తేడా ఏంటంటే, మన మనసు ఎప్పుడు ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉండదు. ఈ సుధాములు లాంటి మహాత్ములకు, యోగులకు, మునులకు ఎప్పుడు భగవంతుని మీద ఉంటుంది మనస్సు, ఇక్కడ ఉండదు. ఇదే చెప్తున్నాడు ఇక్కడ. నీ మనస్సు గృహక్షేత్రాల మీద, లౌకిక సంపద మీద, సతీసుతుల మీద లగ్నము కానట్లున్నది కదయ్యా. అయితే అక్కడ ప్రశ్నించవచ్చు, మరి కృష్ణునికి రాజ్యం ఉంది, భార్యలు ఉన్నారు, భోగభాగ్యాలు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా అనొచ్చు. అన్నీ ఉన్నా ఆయన మనస్సు ఆయన మీదనే ఉంటుంది. శరీరముతో ఏ కార్యము చేస్తున్నా భగవంతుని మీదనే మనసున్నటువంటి మహాత్ములు చాలా తక్కువగా ఉంటారు. ఇక్కడ నుంచి బెలంలోకి నడుచుకుంటూ పోతుంటాం. మనం చూసే వాళ్ళ దృష్టిలో మనం నడుచుకుంటూ పోతున్నాం. మనసులో ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? దేవుని గురించి ఆలోచించుకుంటా బెలంలోకి నడిచిపోయినావు అనుకో, దేవుని గుడి ప్రదక్షిణ చేసినట్లు లెక్క. బజార్లో నడిచినట్టు కాదు, దేవుని చుట్టూ ప్రదర్శన చేసినట్లు లెక్క. వంట చేస్తూ ఉన్నాం ఇంట్లో, ఎవరి మీద ధ్యాస ఉంటుంది? ఏదో దాని మీద దీని మీద ధ్యాస ఉండకుండా భగవంతుని మీద మనసు లగ్నం చేసి వంట చేస్తే దేవునికి నైవేద్యం వండినట్టు. భోజనం చేస్తూ ఉంటాం, తినేటప్పుడు దేవుణ్ణే తలుచుకుంటూ తిన్నాం అనుకో, దేవునికి నైవేద్యం ఇచ్చినట్లు లెక్క. నీ పనులు మానుకోని ఎవరు చెప్పలే, ఏ శాస్త్రం చెప్పలే. మన పనులు చేయాలి,
పనులు చేస్తూ మనస్సును భగవంతుని మీద లగ్నం చేస్తే అది నిజమైన యోగం. తినేటప్పుడు ఖచ్చితంగా భగవానుడు గుర్తుకు రావాలి. చాలామంది పూర్వకాలం భోంచేసేటప్పుడు కృష్ణార్పణమో రామార్పణమో అని గట్టిగా అర్చకమైన మనసులో అనుకుని తినాలి. అన్నం పూర్తయ్యేంత వరకు కృష్ణార్పణం చెప్పుకుంటూ ఉండాలంట మనం. ముద్దకు కృష్ణార్పణమే. ఎక్కడున్నాడు కృష్ణుడు కృష్ణార్పణ చేయడానికి? లోపల ఉన్నాడు. నీలో నాలో అందరిలో ఉన్నాడు. నువ్వు లోపల వేసినటువంటి ఆహారాన్ని జీర్ణం చేసి నీకు శక్తిగా మార్చి ఇచ్చేవాడెవరు? ఆయనే భగవంతుడు. ఆయనే వైశ్వానరుడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. నీ ప్రాణాన్ని, నీ దేహాన్ని ఆశ్రయించి నేను లోపలనే ఉన్నాను. నువ్వు వేస్తున్న రకరకాల వంటలన్నీ నేనే జీర్ణము చేసి శక్తిగా మార్చి నీకు ఇస్తున్నాను, గుర్తు తెచ్చుకో. ఎవరికి వస్తుంది ఇది గుర్తు? అందుకే ఎక్కడన్నా దైవ కార్యాలు జరిగేటప్పుడు, ఇట్లా పుణ్యకార్యాలు జరిగేటప్పుడు భగవన్నామ స్మరణ చేసినాకనే అన్నం పెట్టేది, లేకపోతే పెట్టరు. ఆశ్రమాలకు వెళ్ళి భోజనానికి ప్లేట్లు తీసుకొని కింద కూర్చున్నాం అనుకో, అక్కడి నుంచి ఇక్కడికి వడ్డింపు అయ్యేంత వరకు హరినామస్మరణ చేపిస్తుంటారు. బాగా చూసారా? ముందు తిన్నీయరు, పెట్టినట్లు పెట్టినట్టు తిన్నీయరు. అట్లా అందరికీ వడ్డన పూర్తి కావాలి. అందరికీ వడ్డన అన్నీ ఇస్తర్లో పెట్టేంత వరకు నువ్వు రామనామ జపమో కృష్ణనామ జపమో గోవిందనామమో చేయాలి. ఈ పాటికి ఆహారం అంతా ఏమవుతుంది? పవిత్రంగా మారిపోతుంది. ఆ పవిత్రమైన ఆహారం లోపలికి పోతే నీ మనసు పవిత్రమవుతుంది, నీ దేహం పవిత్రమవుతుంది, నీ ఆలోచన పవిత్రమవుతుంది, నీవు చేసే పనులు పవిత్రమై. అందుకే చేసే పద్ధతి నైపుణ్యంతో చేయాలి. చేసే పని నైపుణ్యంతో చేయాలి. నైపుణ్యం ఎప్పుడొస్తుంది? నువ్వు చేసే పని భగవంతునికి అర్పణ చేస్తే అది నైపుణ్యం. ఏదైనా సరే, ఏ పని అయినా సరే. కాబట్టి కృష్ణుడు కూడా ఇక్కడ చేస్తున్నటువంటి కార్యకలాపాలు చూడడానికి ఇన్ని చేశాడే అనిపిస్తుంది మనకు. ఆయన ఏం చేయలేదు. ఆయన మనస్సంతా ఆయన మీదే ధ్యాస. ఎందుకంటే ఆయనే పరమాత్మ. కృష్ణుడిగా వచ్చాడంతే, అవతారమూర్తి. తనను తాను మర్చిపోకుండా ఎప్పుడు ఉంటాడట. అలా ప్రతి మనిషి జీవించాలని ఇక్కడ చెప్తున్నాడు. ఇదే కర్తవ్యనిష్టతో జీవించడం అంటే అని ఏమంటున్నాడు కుచేలా? మనం గురుమందిరంలో నివసించిన దినాలలో ఆచార్యుడు బోధించగా మనం నేర్వవలసినటువంటిది నేర్చుకున్నాం. అవన్నీ నీకు గుర్తున్నాయా, లేకపోతే మర్చిపోయినావా? మన గురువు ఎలాంటి వాడో తెలుసా? ఏమంటున్నాడు గురువును? తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబైన బ్రహ్మంబుననుభవించుచు భరిత సత్వుండు సత్కర్మ నిరతుడు అతుల భూసుర శ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు. గురువు అంటేనే చీకటిని తొలగించేవాడు. బయటి చీకటి కాదు, బయట ఉన్న చీకటిని తొలగించేవాడు సూర్యభగవానుడో చంద్రభగవానుడో వాళ్ళు. నీ లోపల నీ మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానమనే చీకటిని తొలగించేవాడు గురువు. మరి మన గురువు కూడా అంత గురువు. ఆయన చిత్తం ఎలా ఉంటాడంటే ఎప్పుడు ఆనందంగా ఉంటుందట గురువుగారి చిత్తం. ఎప్పుడు ఆనందం వస్తుంది అంటే భగవంతుడు నిండుగా ఉంటే ఆనందం వస్తుంది. దాన్ని బ్రహ్మానంద సాగరంలో ఓలలాడిపోతున్నాడు. సత్కర్మ పరాయణుడు మన గురువు గారు. గురువు అన్నాక సత్కర్మలే చేయాలి. అది గురు పదవికి అర్హత. బ్రాహ్మణులలో శ్రేష్ఠుడు పుణ్యాత్ముడు
అలాంటి సద్గురువు దగ్గర మనం నివసించాము కదా అని మళ్ళీ ఒక మాట అంటున్నాడు. ఇది గమనించాల్సిన అంశం. మహాత్ముని వలన సకల వర్ణాశ్రమంబుల వారికి నేను విజ్ఞాన ప్రదుండనగు గురుండనై ఉండియో. విజ్ఞానాన్ని ప్రసాదించే ప్రదాతను నేనే సద్గురువును, నేనే జగద్గురువును అయినా కూడా ఎవరి దగ్గర ఉన్నాను? సాందీపని దగ్గర నేను విద్యాభ్యాసం చేశాను. ఎందుకు చేశాను? నాకు తెలియక కాదు. వర్ణాశ్రమాల వారికి గురు సేవ అవసరం, గురువు అవసరం, గురువు సేవ చేయడం ధర్మం, అది శ్రేష్టమని బోధించడం కోసం నేను కూడా ఆచరించాను, గురుబిడ్డనయ్యాను అని చెప్పాడు. అంటే అన్ని వర్ణాల వాళ్ళు పూర్వకాలంలో చాతురు 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు: బ్రహ్మచర్య, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం, వానప్రస్థాశ్రమం అనే 4 ఆశ్రమాలు. అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే వర్ణాలు. అందరూ గురువు దగ్గరికి వెళ్ళాలి, గురుసేవ చేయాలి, అజ్ఞానాన్ని తొలగించుకోవాలని సారాంశం ఇది. ఇది మాకు కాదులే, ఇది వాళ్ళకేలే అని మనం వదిలిపెడుతుంటాం. ఈ పూజలు, ఈ భక్తి, ఈ ఆధ్యాత్మిక మార్గం మాకు కాదు, ఇది అందరికీ. ఫలానా వాళ్ళకని ఎక్కడ వేదంలో శాస్త్రంలో చెప్పలేదు, అందరికీ, సర్వమానవాళికి. అలా ఆనాడు మనం భక్తితో గురువును సేవించాం. గురువు కూడా మనల్నిద్దరినీ, మన శిష్యులందరినీ బాగా ప్రేమించాడు. మనం గురుమందిరంలో ఉన్నప్పుడు ఒకరోజు ఏం జరిగిందో గుర్తుందా సుధామా నీకు? గురువు గారు బయటికి వెళ్ళారు. ఆ సమయంలో లేరు. ఇంట్లో గురుపత్ని ఉన్నది, అమ్మవారు ఉంది. ఆ అమ్మవారు ఒక ఆజ్ఞ వేసిందట వీళ్ళిద్దరికీ. నాయనా కృష్ణ, ఓ సుధామా, మీరిద్దరూ వంట చెరుకు తీసుకోవడానికి అడవిలోకి వెళ్ళండి అని పంపించింది. వంట చేసుకోవడానికి కట్టెలు కావాలి కదా. ఇద్దరు వెళ్ళారు. అమ్మవారు చెప్పిన తర్వాత చేయాల్సిందే. గురువు దగ్గర నోరు ఎత్తడానికి ఉండదు, నోరు ఎత్తకూడదు, అది ధర్మం. గురువు చెప్తే వినాలి, వినకపోతే అది గురుధర్మం కాదు, శిష్యధర్మం కాదు, లాభం లేదు. అడవిలోకి వెళ్ళారు కట్టెలు తీసుకురావడానికి. అమ్మవారు చెప్పారు, అయ్యవారు లేరు. అమ్మయ్య చెప్పింది, పోయినారు. ఆ సమయంలో బ్రహ్మాండమైన ఉరుములు, ఆకాశమంతా నల్లని కారు మబ్బులు గమ్మే, బ్రహ్మాండ వేగంతో సుడిగాలులు వీస్తున్నాయి. ఆ గాలుల దెబ్బకు అడవిలో ఉండే పెద్ద పెద్ద మృగాలు సైతం భయపడి పరిగెత్తున్నాయి. వీళ్ళెంత పిల్లలు? చిన్న పిల్లలు ఇద్దరు. వర్షధారలు ఎలా పడుతున్నాయంటే ఏనుగు తొండాలతో నీళ్లు పోస్తే ఎట్టా అంత పెద్ద వర్షం. మెరుపులు, కళ్ళు మిరుముట్లు కలిపేటట్లు మెరుపులు వస్తున్నాయి. సూర్యుడు కూడా అస్తమించినాడు. పొద్దుకింది, వర్షం మాత్రం ఆగలే. భయంకరమైనటువంటి చీకటి. ఇంకా ఏదో సూర్యుడు ఉన్నంతసేపు కొంత వెలుతురు ఉంటుందేమో, ఎంత మబ్బున్నా. ఆయన కూడా అస్తమించాడు. సుధాముడు కృష్ణునికి, కృష్ణునికి సుధాముడు కనపడలేదంట. ఒకరొకరు కటిక చీకటి. ఆ జడివానలో తలసి ముద్దైనా ఇద్దరం తడిసిపోయినా. దావలు లేవు, డొంకలు లేవు, మిట్టలు లేవు, పల్లాలు లేవు. కనపడకోకుండా నీరు బ్రహ్మాండంగా పారుతూ ప్రవహిస్తుందట అడవింత. సుధాముడు భయపడుతున్నాడు. కృష్ణుడికి ఏం భయం లేదు. గట్టిగా చేయబట్టుకున్నాడు ఆనాడు. సుధామా, నీ చేయి నేను, నా చేయి నువ్వు, ఇద్దరం పట్టుకుందాం, గట్టిగా ఒకరొకరు తోడుగా ఉందాం, భయపడాకు
అని చెప్తూ ఆ అడవిలో నడుచుకుంటూ వస్తున్నారు. దారి కనపడలేదు, ఎట్లొచ్చారో తెలియదు, ఎట్లా పోవాలో తెలియదు. బ్రహ్మాండమైన చల్లని గాలులకు శరీరం అంతా గజగజ ఉనుకుతుంది. ఇద్దరు మనసు దృఢంగా ఉంటుందే, పెద్దోళ్ళకే ఉండదు. ఎవరున్నారు అడవిలో తోడు? వీళ్ళిద్దరే. మనసంతా కకావికలమైపోయింది, వికల్పం చెందింది. వనమంతా దిక్కుదిలగా తిరిగినారు, దావదిలక. ఎంతసేపు తిరిగినారు? మళ్ళీ తెల్లవారే వరకు రాత్రి అంతా తిరిగినారు. మహాత్ములు చూడు ఎంత కష్టాలు పడ్డారు. ఇప్పుడు గురువు దగ్గర శిష్యులు కష్టాలు పడతారా? ఒక పూట అన్నం పెట్టకపోతే ఇంటికి వచ్చి కంప్లైంట్, హాస్టల్లో అన్నం సరిగా పెట్టలే, మేము ఉండం పో. ఓ చిన్న దోమ గరిస్తే తట్టుకోలేము. అంటే కష్టాలు ఎట్లుంటాయని చెప్తున్నాడు. ఆ రాత్రి అంతా మళ్ళీ తెల్లవారేసరికి సూర్యోదయం అయ్యేంత వరకు తెల్లవారింది, తెరిపించింది. పక్షులన్నీ కలకల రావాలు చేస్తున్నాయి, అరుస్తున్నాయి. బ్రహ్మాండంగా సూర్యకాంతి ఇచ్చింది. అప్పుడు వచ్చాడట గురువుగారు వెతుక్కుంటూ ఇద్దరిని. ఎవరు? ఆ సాందీపనిమని రాత్రి నా భార్య వచ్చి అడిగాడు, ఏమండి వీళ్ళు లేరే, సుధాముడు కనపడలేదు, శ్రీకృష్ణుడు కనపడలేదే అంటే, స్వామి పొరపాటు జరిగిందో ఏమో, నేనే కట్టెలు తీసుకురావడానికి పంపించాను సాయంకాలం. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ కారు మబ్బులు పట్టి బ్రహ్మాండమైన జడివాన వచ్చింది. రాత్రంతా పిల్లలు ఎక్కడున్నారో ఏమో నాకు కూడా మనసు లేదని భార్య చెప్తే పరిగెత్తుకుంటూ గురువుగారు దీపం పట్టుకొని వచ్చి వెతికాడు. రాత్రి అంతా కనపడలేదు, తెల్లవారినే కనపడి గజ వణుకుతున్నారంట పాపం పిల్లలు, ఇద్దరు పసిపిల్లలు. వచ్చి గురువుగారు చూసి విచారంతో ఏమంటున్నాడు, కటకట ఇట్లు మా కొరకుగా చనుదించి మహాటవిన్ సముత్కట పరిపీడనొంది తిరికావున శిష్యులు మీ రుణంబు నీగుటకిది కారణంబు సమకూరెడిపోయిట మీద మీకు విస్ఫుటదన బంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్. నాయనలారా, మా కోసం అడవి వచ్చి ఇంత బాధపడ్డారు రాత్రంతా మీరు. శిష్యులుగా మీ రుణం పూర్తిగా తీరిపోయింది పండి. ప్రతి శిష్యుడు గురువు యొక్క రుణాన్ని తీర్చాలి. ఇంకా తీరిపోయిందంట. రాత్రంతా ఇబ్బంది ఉన్నారు కదా, అదే రుణం. మీ రుణం అంతా తీర్చుకున్నారు. మీకు ఇక ధనమునకు, పుత్రులకు, భార్య, సంపదలు, దీర్ఘ ఆయుష్ ఇవన్నీ కూడా విజయం మీకు చేకూరుతుందని ఆనాడు గురువుగారు ఆశీర్వదించారు అని ఇద్దరిని చేయబట్టుకొని గురువుగారు వాత్సల్యంతో తన మందిరానికి తీసుకొచ్చాడుట. సుధామ, ఇవన్నీ గుర్తున్నాయా నీకు? మర్చిపోయినావా? అంటే బాల్యం అంతా గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. ఎప్పుడైనా నేను గుర్తొస్తున్నానా? బాల్యం గుర్తొస్తుందా? నన్ను ఎప్పుడైనా అనుకుంటున్నావా లేదా అని ఇంకా ఏమంటున్నాడుట, మనం చదువుకున్న రోజుల్లో మనిద్దరి అన్యోన్య స్నేహ వాత్సల్యాన్ని నువ్వు మరవలేదు కదా అని చిన్ననాటి విషయాలు ముచ్చట్లని పేర్కొని కృష్ణ పరమాత్మ చెబుతూ అడుగుతూ ఉంటే కుచేలుడు ఉప్పొంగిపోతున్నాడు. ఎంత బాగా ఉడుతున్నాయి ఆయనకు కృష్ణునికి. మామూలుగా ఒక స్థితి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతారంటారు. ఆర్థికంగా గొప్ప వాళ్ళు అయితేనో, పెద్ద అధికారం వస్తేనో, పెద్ద పదవి వస్తేనో వీళ్ళన్నీ మర్చిపోతారు అంటుంటారు చాలా. కృష్ణుడికి ఏం లోటు ఉంది? మహాత్ముడు, ప్రభు ఆయన, రాజు, ఎంతోమంది సైనికులు ఉన్నారు, ఎంతోమంది సేవకులు ఉన్నారు, దర్బార్ బ్రహ్మాండంగా ఉంది. అయినా ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాడని చెప్పి ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. ఏమంటున్నా అంట, ఓ దామోదరా, గుర్తున్నాయి నాకు కూడా. గురుమందిరంలో ఉన్న కాలంలో సంతోషంతో మనమేమైనా చెయ్యని పనులు ఉన్నాయా? ఏమన్నా? అది అలా ఉండని
నీవే ముల్లోకాలకు గురువు కదా, నీకు ఒక గురువు అంటూ మళ్ళీ ఒకరున్నారు, వేరుగా లేరు కదా. అయినా ఇదంతా నీ లీల గమనించాడు. కృష్ణలీల ఇదెంత. అప్పుడు కృష్ణుడు అంతా గ్రహించాడు. మందస్మిత వదనము చేత చిరునవ్వు చిందిస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. సరే సుధామా, మీ ఊరు నుంచి నా దగ్గరకు వచ్చేటప్పుడు ఏమైనా బహుమానం తెచ్చినావేమయ్యాను? ఏమైనా కానుక తీసుకొచ్చావా? నాకు వచ్చేటప్పుడు ఉత్త చేతులతో వచ్చినావు. తెలుసు ఆయన ఏమింత వచ్చింది తెలుసు, ఏం తెచ్చింది తెలుసు. అయినా అడుగుతున్నాడు, ఏమైనా బహుమానం తెచ్చావా? లవలేశమైనా తెచ్చావా? అది 10,000గా స్వీకరిస్తా నేను. నాపై భక్తి లేనటువంటి నీచుడు మేరు పర్వతమంత పదార్థాన్ని నాకు ఇచ్చినా నాకు తృప్తి ఉండదు. ఇది భగవంతుని వాక్యం. భక్తి లేకోకుండా అహంకారంతో ఒక పెద్ద మేరు పర్వతం అంత పదార్థం తెచ్చిపెట్టినా ఆయన ముట్టాడంట. మనం అనుకోవాల్సిందే ముట్టినాడు లేని. భక్తితో కడు పేదవాడైనా కడు దరిద్రుడైనా మంచి మనస్సుతో ఒక నీటి చుక్క స్వామి దగ్గర సమర్పించినా హాయిగా స్వీకరిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం, ఒక ఆకు పెట్టు చాలు ప్రేమతో భక్తితో. ఒక పుష్పాన్ని ప్రేమతో సమర్పించు చాలు. ముఖ్యం వస్తువు కాదు, పదార్థం కాదు, అక్కడ ముఖ్యం భక్తి ముఖ్యం. నువ్వు ఇచ్చిన భావన ముఖ్యం. ప్రేమతో ఇచ్చావా, అహంకారంతో ఇచ్చావా చూస్తాడు భగవంతుడు. అందుకే అంటున్నాడు, నాపై భక్తి లేనటువంటి నీచుడు మేరు పర్వతమంత పదార్థాలు పెట్టినా నేను తీసుకోను, నువ్వు ఇచ్చేది లవలేశమైనా చాలు స్వీకరిస్తాను తే అంటున్నాడు. ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాట అంటే, ఇంత పెద్ద రాజు కదా శ్రీకృష్ణుడు, ఇంత ప్రభువు కదా, ఆయనకి మగ్గిన అటుకులు, ఈ అటుకులు ఇస్తే ఏం బాగుంటుందబ్బా అని ఈయన అనుకుంటున్నాడు మనసులో. ఎవరు కూర్చోరు. అది తీర్చడానికి అన్నమాట ఇది. నేనేమట్లా అనుకోలేవయ్యా సుధామా, నువ్వు నాకు భక్తుడవు కదా, నాకు ఇష్టడవు కదా, నాకు బాల్య స్నేహితుడవు కదా, నువ్వు ఇచ్చేది చిన్నదైనా నేను తీసుకుంటా ఈ అంటున్నాడు. ఆయనే అడుగుతున్నాడు. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన పాయని భక్తిన్ కొలిచిన జనులు అర్పించిన నెలముల్ రుచిరాన్నముగనే ఏను భుజింతున్. భక్తితో పత్రమైన పుష్పమైన ఫలమైన జలమైన సమర్పిస్తే దాన్ని నేను పరమాన్నముగా మధురాన్నముగా భావించి స్వీకరిస్తాను. కుచేలునికి సంతోషం వేసింది. తెచ్చిన అటుకులను మనసులో ఇవ్వలేక సంకోచంతో తలదించుకొని కూర్చున్నాడు. ఉన్నాయనలే, లేవు అనలే, తెచ్చినానలే, ఏమనలే. కుచేలుడు వచ్చిన కారణమంతా కృష్ణుడు గమనించాడు. పూర్వజన్మలో కుచేలుడు పుణ్యకార్యాలు చేసినాడు కానీ ఏనాడు సంపద కావాలని దేవుణ్ణి అడగలేదంట. చూడండి, పూర్వజన్మలో సుధాముడు అన్ని పుణ్యకార్యాలు చేశాడు, తపస్సులు చేశాడు, ధర్మాత్ముడు. కానీ ఏనాడు సంపద కావాలని అడగలేదంట ఆయన. అందుకే ఇప్పుడు ఇలా అడిగితే ఇస్తాడు, అడగలే ఇంతవరకు. ఇప్పుడు కూడా అడగలే. ఇంత దగ్గరికి వచ్చి పక్కన ఉన్నా కూడా అడగలే ఆయన. కానీ కృష్ణుడు గమనించాడు. సంపద కోసం భార్య పంపిస్తే నా దగ్గరికి వచ్చాడు, వస్తూ నా కోసం అటుకులు కూడా తెచ్చినాడు. ఆ అటుకులు కొన్ని నేను స్వీకరించి బహు విధాలైన సంపదలు దేవేంద్రాదులకు లేనటువంటి సంపద ఇవ్వాలని మనసులో నిర్ణయించుకున్నాడు అంట కృష్ణుడు. నేనేం అడగలే, కానీ ఆయన అనుకున్నాడు. వెంటనే తానే
ఎక్కడున్నాయి అటుకులు? తన మీద వేసుకున్నటువంటి ఉత్తరీయము కొంగున కట్టింది ఆ మహాతల్లి. ఆ ముడి తానే స్వయంగా విప్పుకొని కొన్ని అటుకులు తీసుకున్నాడు. ఇవి నాకు సమస్త లోకాలకు సంతృప్తినివ్వడానికి చాలయ్యా అని చెప్పి స్వీకరించాడు. తిన్నాడు అన్నీ అందరి ముందండి. ఇంకా కొన్ని తీసుకోవాలనుకుంటున్నాడు. ఎవరు? కృష్ణుడు. ఒకసారి తీసుకొని నోట్లో వేసుకొని అరగించాడు. ఇంకా కొన్ని ఉన్నాయి తీసుకోవాలనుకుంటే అప్పుడు రుక్మిణీదేవి భర్త చేయి పట్టుకుందట. కృష్ణుడు చేయి పట్టుకొని ఇలా అన్నది, సంపారగ అతనికి బహు సంపదలందింప ఇవియు చాలును, ఇక భక్షింపగ ఒలవదు త్రిజగత్పదంకర దేవదేవ సర్వాత్మహరి. ఓ స్వామి, ఇతనికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు ప్రసాదించడానికి ఇందాక మీరు తిన్నటువంటి అటుకులు చాలేవయ్యా, ఇక భక్షించకండి అని భర్త చేయి పట్టుకొని వారించిందట ఆయమ్మ. ఇంకా తిననిలే అంటే ఒక్కసారి ఆ నోట్లో వేసుకున్న అటుకులకే కుచేలుడు ఏం కావాలో అదంతా వచ్చేసింది సంపద అప్పుడే. సుధామ అప్పటికే అడగలేక కుచేలుడు, కానీ ఇచ్చేసినాడు. అది జరుగుతుంది కార్యక్రమం. కృష్ణుడు అందరికీ ఆజ్ఞ ఇచ్చాడు, వెళ్ళండి ఆ కుచేలునికి భవనాన్ని నిర్మించండి, కుచేలునికి కావాల్సినటువంటి కానుకలన్నీ ఇవ్వండి, బంగారు ఆభరణాలు ఆ అమ్మకి ఇచ్చేయండి, ఆ పిల్లవాళ్ళకి కావాల్సిన సంపద అంతా ఈపు అని చెప్పి పంపించాడు. కుచేలుడు అడగకపోయినా తెలుసుకున్నాడు. మనం కూడా అంతే, మన మనసులో ఉన్న బాధ భగవంతునికి ఖచ్చితంగా తెలుస్తుంది. విశ్వాసం ఉండాలి. ఆ దేవునికి ఏం తెలుస్తుందిలే అనుకుంటే తెలియదు. ఆయన పట్టినట్టుంటాడు. నా మనసులో ఏముందో భగవంతునికి అంతా తెలుసు కదా అనుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకు తెలియదు? వెంటనే సుధామ, నా మాట నువ్వు మీరొద్దు, ఈరోజు రాత్రి ఇక్కడే నా మందిరంలోనే ఉండాలి, ఒకరోజు ఉంచుకోవాలనుకున్నాను. ఎక్కడ? ఇదిగో నువ్వు ఆ మూలకు ఆ గదిలో ఉండుకో అని చెప్పలే, నా మందిరంలోనే నాతోనే ఉండాలి. కృష్ణుని మందిరంలోనే ఆ రోజు రాత్రి సుధాముడు గడిపాడు. మధురములైన వివిధ పదార్థాలన్నీ ఆరగించాడు. మెత్తని పాన్పు మీద పడుకోబెట్టాడు. అనుకున్నాడ, ఇంకా స్వర్గభోగం ఇంతకంటే ఏముంటుంది? స్వర్గంలో భోగం ఇంతకంటే ఉంటుందా? తెల్లవారింది. కాలకృత్యాలన్నీ నిరీక్షించుకొని నల్లి నగరానికి బయలుదేరుతున్నాడు సుధాముడు. ఆయన ఆనందానికి అవధి లేదట, కుచేలుని ఆనందానికి. ఎందుకంటే ఇంత మర్యాద జరుగుతుంది, స్నేహితుడిని ఇంత బాగా గుర్తుపెట్టుకుంటాడు, ఇంత సత్కరిస్తాడు, ఇంత సన్మానిస్తాడని ఎప్పుడు ఊహించని విధంగా ఆయన గౌరవాన్ని పొందాడు. నా పూర్వజన్మ పుణ్యం ఎంత గొప్పదో కదా. అచ్యుతుడు, అఖిల వ్యాపకుడు, అనంతుడైనటువంటి ఆ చిన్మయ స్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్మను నేను దర్శించుకున్నానే, గర్భదరిద్రుడనైన నేనెక్కడ? లక్ష్మీ నివాస స్థానమైనటువంటి ఈ వాసుదేవుడు ఎక్కడ? ఎలా నన్ను చూసుకున్నాడు? తోడబుట్టిన వాణ్ణి ఎలా చూసుకుంటాడో అలా నన్ను చూసుకున్నాడు, కౌగలించాడు. దైవంతో సమానంగా భావించి తను కూర్చునేటటువంటి సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు, గొప్పగా సత్కరించాడు. అంతేనా? ఆయన పట్టపు భార్య రుక్మిణీదేవి కూడా వింజామరులు పట్టుకొని నాకు గాలి వీచిందంటే ఆమె ఎవరు? రుక్మిణీదేవి, సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీదేవి. ఆ తల్లి కూడా నన్ను ఆప్యాయంగా సత్కరించి గౌరవించిందంటే నా భాగ్యమే భాగ్యము కదా. అయినా డబ్బు ఏమి ఇవ్వలేదే, లోపల ధనం ఏమి నాకు ఇవ్వలేదే అనుకుంటున్నాడు. కానీ అన్నీ పంపించాడు ఆయన కృష్ణుడు ముందే. కుచేలుడు అడగనక్కర్లేదు, ముందే పంపించేశాడు. ఈయన అనుకుంటున్నాడు మనసులో, ఎందుకు ఇవ్వలేదబ్బా నాకు? అవునులే,
సంపదిస్తే సంపద ఉందన్న గర్వముతో తననేడ మర్చిపోతాను అని ఇవ్వలేదులే అనుకుంటున్నాడు. డబ్బు ఎక్కువైతే దేవుడు గుర్తుకు రాడంట. డబ్బు ఎక్కువైతే దాన్ని ఎట్లా దాచిపెట్టాలా, దాన్ని ఎట్లా పెంచాలా, దాంతో ఏమేం కార్యాలు చేయాలా, ఈ ఆలోచన పుడుతుంది. దేవుడు, దైవము, పరమాత్మ ఆలోచన రాదు. అందుకేనేమో నాకు కృష్ణ పరమాత్మ డబ్బు ఇవ్వలేదు, ఇవ్వనంత మంచిదిలే అనుకుంటున్నాడు ఎవరు. సరే అని కుచేలుడు ఆలోచిస్తూ మొత్తానికి తన నగరాన్ని చేరుకున్నాడు. నగరానికి వచ్చాడు. వచ్చి చూశాడు. సూర్య చంద్రుల కాంతితో ప్రకాశించేటటువంటి పాలరాతి కట్టడాలు ఉన్నాయి. అవి ఇంతకుముందు లేవు. చక్కని నెమళ్ళు, చిలుకలతో కూడిన అందమైన ఉద్యానవనం ఉంది అక్కడ, ఇంతకుముందు లేదు. తామరలతో కనువిందు చేస్తున్నటువంటి కొలనులు ఉన్నాయి అక్కడ, ఇంతకుముందు ఆ సరస్సులు లేవు. అటు ఇటు దాసీజనులు తిరుగుతున్నారంట. ఒట్టి దాసీజనులు కాదు, వాళ్ళ చేతులకు బంగారు ఆభరణాలతో, ఎవరు దాసీ పని చేసేవాళ్ళు కూడా బంగారు ఆభరణాలు ధరించి తిరుగుతున్నారు. ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి మందిరం కనపడుతుంది. మందిరాన్ని చూస్తున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఇది ఎవరిదబ్బా, ఇంతకుముందు లేదే, ఏ పుణ్యాత్ముని భవనమో కదా ఇది, సిరి సంపదలకు నిలవై ఎంత బాగా ప్రకాశిస్తుందని కుచేలుడు ఆశ్చర్యంగా ఆ భవనం వైపు చూస్తున్నాడు. ఇంతలో కొంతమంది కాంతులు, దేవకాంతలు వచ్చినట్టు వచ్చినారు. వచ్చి స్వామి రండి స్వాగతం అని స్వాగతం పలుకుతున్నారు. వీళ్ళెవరు నాకు స్వాగతం పలుకుతున్నారు? ఈ దివ్య సుందరీమలను నేను ఎప్పుడూ చూడలేదే. దానికి తోడు సంగీత వాద్యాలతో స్వాగతం. మనం ఎవరైనా భగవంతుడిని స్వాగతం పలకాలంటే బాజా భజంత్రీలతో పలుకుతామే, అట్లా స్వాగతం వచ్చిందని. అప్పుడు తన ఇల్లాలు ఇంట్లో నుంచి ఆ మందిరంలోంచి పరిగెత్తుకుంటూ వచ్చిందట. నా భర్త వచ్చినాడు, ఎదురొచ్చింది. చూస్తున్నాడు, ఏమిటి లక్ష్మీదేవే మానవ రూపం ధరించి నాకు ఎదురుగా వస్తుందా? కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. ఆ కళ్ళల్లో నీళ్లు కాస్త మబ్బులై ఎదురుంగ భార్యను కూడా గుర్తించలేని స్థితి. అంత మారిపోయింది ఆ అమ్మ. వచ్చి సరాసరి వంగి భర్త పాదాలకు నమస్కారం చేసుకుందట. ఆ ఇల్లు ఒంటి నిండా బ్రహ్మాండమైన ఆభరణాలు ధరించింది. ఇటువైపు అటువైపు వెనకవైపు అందరూ పరిచారకులు, సేవకులు ఆ అమ్మకు పనిచేసేవాళ్ళు. అప్పుడు భార్యను చూసి, ఓహో నా భార్యనే చూశాడు. ఏం స్వామి అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఇది మనదే. మీ స్నేహితుడు సామాన్యుడా? ఆ కృష్ణ పరమాత్మ దయ వల్ల ఇవన్నీ వచ్చేసాయి మనకు. ఈ సంపద అంతా మనదే. ఆయన ప్రసాదించినటువంటి ప్రసాదమే ఇదంతా. ఆనందముతో ఉబ్బి తబ్బిబ్బై లోపల ప్రవేశించాడు భవనంలోకి. ఎవరు? సుధాముడు. పోయినాడు కానీ ఆయన మనస్సులో సంతోషం లేదు, దుఃఖం లేదు, వచ్చిందని లేదు, పోయి ఏం లేదు. ఆయన ఇంతకుముందు మనసులో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగనే ఉన్నాడు. అంటే మనోవికారానికి లోనుగానటువంటి మనోనిగ్రహం కలిగినటువంటి వాడు. మనం కూడా అలా రావాలి, అలా కావాలి. మన మనసు ఏది జరుగుతున్నా మనస్సులో వికారం చెందకుండా ఉండాలి. మనసులో అనుకున్నాడు, ఇన్నాళ్ళు దుర్భరమైన దారిద్ర్య దుఃఖ సాగరంలో ఉన్నాను, ఇప్పుడు ఈ సమస్త సంపదలతో తులతూగుతున్నానంటే అది హరికృపా కటాక్షమే, ఇది కూడా హరికృపా కటాక్షమే అనుకుంటున్నాడు. అది ఆయనదే, ఇది ఆయనదే. అది ఆయనే ప్రసాదించాడు, ఇది ఆయనే ప్రసాదించాడు. డబ్బు కాంక్షతో నేను జనార్దనుడి దగ్గరికి వెళ్ళాను. నా సంగతి ఆయనకు తెలుసు కాబట్టి నేను అడక్కపోయినా కేవలం నాకు వీడుకోలు ఇచ్చాడు. నేను వచ్చేసరికి ఈ సంపదలన్నీ నాకు కట్టబెట్టాడే మహాత్ముడు అని చెప్పి భగవంతుడికి సాధించలేనిది ఏముంది? ఆయనకు నేను ప్రసాదించింది కాస్త అటుకులు,
అంత చిన్న అటుకులు ప్రసాదంగా స్వీకరించినటువంటి పరమాత్మ కోటాను కోట్లుగా భావించి నాకింత సంపదను ఇచ్చాడే, భక్తులను అనుగ్రహించడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంది చరిత్రలో? ఇంకా స్వామి సంపదనిస్తే ఇచ్చావయ్యా, నాకు నీ పాదార విందాల మీద జన్మ జన్మలకు భక్తి పోకోకుండా ఉండే వరమీ స్వామి అని కోరుకున్నాను. డబ్బు కాదని అడిగింది, ఈ జన్మకు మరు జన్మకు నీ పాదార విందముల యందు నీ పాదాల ముంద భక్తి ఉండేటట్లు స్వామి, ఇదేం నాకు కావాల్సిన అవసరం. ఇది ఉంటే ఉండని, నాకు సంబంధం లేదు. ఇది ఇచ్చానని చెప్పి అది మర్చిపోవద్దు సుమా. నీ భక్తి నాకు జన్మ జన్మలకు కలిగేలా భాగ్యాన్ని ప్రసాదించు అని చెప్పి ఆనాటి నుండి ఆ దేహం చాలించే వరకు హరినామ స్మరణ మరవకుండా, భక్తి తగ్గకుండా, భక్తిని ఇంకా పెంచి కుచేలుడు జీవనం సాగించాడు. దేవదేవుడైన వాసుదేవునికి తెలియని విషయం ఏది ఉండదు. ఎందుకంటే ఆ హరి కూడా బ్రాహ్మణులంటే దైవ సమానులుగా భావించేవాడు. మురహరుడిట్లు కుచేలుని చరితార్థుని చేసినట్టి చరితము విను సత్పురుషులకు ఇహ పర సుఖములు హరి భక్తియు యశము కలుగు అవనీనాథ. ఓ మహారాజా, విన్నావు కదా కథ? శ్రీకృష్ణుడు కుచేలుణ్ణి కృతార్థుణ్ణి చేసినటువంటి ఈ కథ ఎవరైతే వింటారో అలాంటి విన్నవాళ్లకు ఇహపర సుఖాలుంటాయి, హరి మీద భక్తి కలుగుతుంది, మంచి కీర్తి కూడా కలుగుతాయి అని సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుతో ఈ కుచేలోపాఖ్యాన్ని వివరించడం జరిగింది. మనం కూడా ఈ కథ విన్నందుకు ధన్యులం. వచ్చే నెలలో మళ్ళీ ఇంకో కథతో కలుసుకుందాం. హరికి ఓం. ప్రార్థన చేయండి అమ్మా. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.